రేపిన బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచారు. హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ఆయన ట్రోఫీ అందుకున్నారు. విన్నర్ నిఖిల్ కు 55 లక్షల చెక్ అందించారు. నిఖిల్ కు ప్రైజ్ మనీతో పాటు లగ్జరీ కార్ ఇచ్చారు. రన్నర్ అప్ గా నిలిచిన గౌతమ్ కు 24 లక్షల ప్రైజ్ మనీ అందింది. గత సీజన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. ఎలాంటి ర్యాలీ లేకుండా సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయాడు విన్నర్ నిఖిల్. నిఖిల్ను విన్నర్గా ప్రకటించడంతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిఖిల్ గౌతమ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టినట్టుగా సమాచారం. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి నిఖిల్ విజేతగా ప్రకటించింది బిగ్ బాస్ యాజమాన్యం. ఓటింగ్లో నువ్వా నేనా అన్నట్టుగా చివరిదాకా ఉత్కంఠగా సాగింది. అయితే చివరికి నిఖిల్ విన్నర్గా ప్రకటిస్తూ యాజమాన్యం ప్రకటించింది. హీరో నాగార్జున హోస్ట్ నాగార్జున నిఖిల్ను విన్నర్గా ప్రకటించారు. హీరో రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి రామ్ చరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్కు 55 లక్షల రూపాయల నగదు చెక్ అందించారు. ఇక నిఖిల్కు ప్రైజ్ మనీతో పాటు లగ్జరీ కార్ను కూడా అందించారు స్పాన్సర్స్. ఇక రన్నరప్గా నిలిచిన గౌతమ్కు 24 లక్షల ప్రైజ్ మనీ అలాగే మిగతా కూపన్లు అందించారు. ఇక గత సీజన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సీజన్ 7 సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఈసారి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఎలాంటి ర్యాలీ లేకుండానే విన్నర్ నిఖిల్ సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు. నిఖిల్ను విన్నర్గా ప్రకటించడంతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నిఖిల్ గౌతమ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ నెలకొన్నట్టు తెలుస్తుంది. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదగొట్టారు. అంతకుముందు దాదాపు 300 మంది పోలీసులతో బిగ్ బాస్ హౌస్ దగ్గర అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు గత అనుభవాల దృష్ట్యా. అయితే ఈసారి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ విన్నర్గా నిఖిల్ నిలవడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, ఉత్కంఠ రేపిన బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ను ప్రకటించారు యాజమాన్యం. సో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఫినాలేలో ఎట్లాంటి ఉత్కంఠభరిత పోరు సాగింది? రామదాస్ గత 105 రోజులుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ని చూస్తూనే ఉన్నాము. చాలా ఆసక్తి రేపుతూనే ఉంది. కొంతమంది కొత్త వాళ్ళు, అలాగే కొంతమంది పాత వాళ్ళు. 5 వారాల తర్వాత మరలా కొంతమంది గత సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన నటీనటుల్ని, కమెడియన్స్ ని, వాళ్ళందరినీ కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపడం జరిగింది. చాలా ఉత్కంఠ రేపే విధంగా సీజన్ కొనసాగిందనే చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. నిన్న ఫైనల్ గా ఫినాలేకు 5గురిని ఎంపిక చేశారు. 5గురిలో నుంచి వాడిగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు, తర్వాత ప్రేరణ ఎలిమినేట్ అయింది, తర్వాత నబిల్ ఎలిమినేట్ అయ్యాడు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరు కూడా ఫినాలేకి వచ్చారు. ఈ ఫినాలేలో విపరీతమైన ఓటింగ్ జరిగిందనేది మా టీవీ నుంచి ఉన్న సమాచారం. చాలా పోటాపోటీగా ఇద్దరికి కూడా, అటు నిఖిల్ కి గౌతమ్ కూడా చాలా పోటాపోటీగా ఓటింగ్ జరిగింది. చాలా స్వల్ప మెజారిటీ తోటి ఈ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ గెలుపొందాడు. నిఖిల్ కు 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు. అలాగే ఒక లగ్జరీ కారు ఆయనకి బహుమతిగా లభించడం జరిగింది. అలాగే రన్నర్ గా వచ్చిన గౌతమ్ కి రన్నర్ ప్రైజ్ మనీ అయితే అందజేశారు. ఈ ఫినాలేకు హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవటం జరిగింది. అలాగే ఫినాలేకు చాలా మంది సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా రావటం జరిగింది. ఒక్కొక్క ని ఎలిమినేట్ చేయడానికి ఒక్కొక్క సెలబ్రిటీ చేతుల మీదుగా ఇంట్లోకి వెళ్లి వాళ్ళని ఎలిమినేట్ చేసి తీసుకురావటం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తి రేపాయనే చెప్పుకోవచ్చు. అయితే గత సీజన్ ఫినాలే రోజు జరిగిన అక్కడ జరిగిన ఇష్యూస్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా స్టార్మా వాళ్ళు కూడా పోలీసు సహాయాన్ని కోరారు. కొంత ప్రైవేట్ సెక్యూరిటీని కూడా నియమించుకోవటం జరిగింది. అలాగే పోలీసులు కూడా ఈసారి చాలా భారీగా అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ 7 acres స్టూడియోకి చుట్టూ ఉన్న 4 వైపులా ఉన్న రోడ్లన్నీ కూడా బాగా బ్యారికేడ్లు పెట్టి చాలా టైట్ సెక్యూరిటీ చేశారు. అప్పటికే నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ అక్కడ కొంత స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. దాన్ని పోలీసులు ఇమ్మీడియట్ గానే అదుపులోకి తీసుకురాగలిగారు. అందరినీ చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేయటం జరిగింది. గత
సీజన్ లో జరిగిన ఇష్యూస్ అన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది పోలీసులు. మొత్తానికి సీజన్ 8 బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కి సంబంధించిన ర్యాలీలు అలాంటివి ఏం లేకుండా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఈ నిఖిల్ గెలుపు పట్ల కొంత అసంతృప్తి ఉంది. అది సహజమే, ఎప్పుడైనా కూడా రన్నర్ కి విన్నర్ కి మధ్య ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆధిక్యత అనేది చాలా స్వల్ప ఆధిక్యతని మాత్రం ఇప్పటికైతే మనకున్న సమాచారం. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తం మీద కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిలిచాడు. మైసూర్కు చెందిన నిఖిల్ తెలుగులో పలు సీరియల్స్లో యాక్ట్ చేశాడు. తెలుగులో సీరియల్స్ ధారావాహికలతో యాక్ట్ చేయడంతో పాటు పలు రియాలిటీ షోల్లో కూడా టీవీ ఛానల్స్లో పాల్గొన్నాడు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు నిఖిల్ని ఈసారి బిగ్ బాస్లోకి ఎంట్రీగా పంపించారు. సో అతనే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిలిచాడు. నిఖిల్కు 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు లగ్జరీ కార్ కూడా బహుమతిగా రాబోతుంది. అలాగే గౌతమ్ రన్నరప్గా నిలిచాడు. గౌతమ్ కూడా దాదాపు 25 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 8 105 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి 5 కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలేలో నిఖిల్ గౌతమ్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోర్లో చివరికి కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచారు. దీంతో తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ విశాల హృదయాన్ని చాటుకున్నట్టుగానే తెలుస్తోంది. ఇక్కడ ప్రాంతం కులం తేడా లేకుండా కన్నడకు చెందినటువంటి నిఖిల్ను బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా తెలుగు ప్రేక్షకులు గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.